హలో గైస్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఈరోజు చేసేది నేను పత్తూష్. ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలో నేను చూపిస్తా, చూడండి. మేము చేసే విధానం ఇలా, కొంతమంది చేసే విధానం వేరు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు ఏ మన రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళు చేస్తారు. ఏ మెన్యూకి సంబంధించిందో నేను చూపిస్తా. అదే విధంగా మీరు చేయండి. మీరు కామెంట్ బాక్స్లో ఏమేమి కావాలో చెప్పండి, నేను చేసి చూపిస్తా. నాకు తెలియకపోతే నేను కూడా కామెంట్ బాక్స్లో చేస్తాను, మీరు చెప్పండి. హియర్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేం కావాలో వార్తలు చూపిస్తా. విజిల్, గ్రీన్ పేపర్, టమాటో, కుకంబర్, కస్, గార్నిష్, తొరతెల్ల కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా తీసుకోవాలి, స్లైస్లో కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. దాని తర్వాత పేపర్ తీసుకోవాలి, దీన్ని కూడా స్లైస్ తీసుకోవాలి. అంటే నార్మల్గా అంత పెద్దగా అవసరం లేదు, స్లైజ్ ఎస్ ఈ రకంగా తీసుకోవాలి. కొంతమంది బాగా పెద్దగా తీసుకుంటారు, కొంతమంది స్మాల్గా తీసుకుంటారు, అదేం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకేనా. తర్వాత టమాటా తీసుకోవాలి, ఇది కూడా మామూలు సైజులో తీసుకోవాలి. తీసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకదానిలో 3 ముక్కలు, పెద్దగా ఉంటే 4 ముక్కలు స్లైజ్ లెక్క కట్ చేసుకోవాలి ఈ విధానంగా. దాని తర్వాత కుకుంబర్ తీసుకొని ఇది కూడా స్లైస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా లడింగ్ సెంటర్ కట్ చేసుకొని ఇట్లా స్లైస్ కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత విజిల్ తీసుకోవాలి. ఇది విజిల్ తెలుగులో ఏమంటారు నాకు కూడా తెలియదు. విజిల్ తీసుకొని దీన్ని కూడా స్లైస్ తీసుకోవాలి. స్లైస్ తీసుకొని ఇట్లా సెంటర్ కట్ చేసుకోవాలి. బాగా పెద్దగా ఉంటే కొంచెం నడింగ్ కట్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఇట్లా చిన్న చిన్నగా. దాని తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత నాన తీసుకోవాలి. పుదీనాకు ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఫ్రెష్ తీసుకోవాలి. పొడి ఉంటుంది డ్రై పొడి, ఇంకా డ్రై పొడి వాడద్దు ఎక్కువ, ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత రొక్క ఉంటుంది. రొక్క అంటే నాకు తెలుసు పాలకూర లెక్క ఉంటుంది ఇండియాలో, ఇక్కడ బాగా యూజ్ చేస్తారు. దీన్ని తీసుకొని ఈ విధంగా వేసుకొని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం వేసుకోవాలి. టమాటో, కుకుంబర్, కస్సు, అన్ని రొక్క అన్నీ వేసుకొని దాని తర్వాత మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత చూడండి, ఇక ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ ఇది ఓలివ్ ఆయిల్, నార్మల్ ఆయిల్ కాదు, సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, ఓలివ్ ఆయిల్. ఇది టేస్టీస్ ఉంటుంది, సలాడ్కి సంబంధించింది ఇది. ఆ తర్వాత డుబసల్మాన్, ఇది మన దానిమ్మ కర్రీ సోస్ ఉంటుంది, ప్రోమిగ్రానేట్ అంటారు. ఇది ఎక్కువ పోసుకోవద్దు, నార్మల్ పోసుకోవద్దు, మీడియం పోసుకోవాలి. కష్టపడితే ఎక్కువ పోయాలి, కష్టపడకపోతే కొంచెం పోసుకోవాలి. ఓకేనా. ఇది ఎందుకంటే బాగా స్వీట్ ఉంటుంది అన్నట్టు, ఇది స్వీట్ అంటే చాలా చాలా స్వీట్ ఉంటుంది. ఈ విధంగా బాగా పోసుకోవద్దు, మీడియం పోసుకోవాలి. ఇది ఎనఫ్. ఒకవేళ కస్టమర్ బాగా కావాలి అంటే అడుక్కోవచ్చు. తర్వాత లెమన్ జ్యూస్, ఇది నిమ్మకాయ రసం ఫ్రెష్ది అన్నట్టు, ఇది కూడా పోసుకోవాలి. సాల్ట్ తీసుకోవాలి తగినంత. దాని తర్వాత సమ్మక్ అంటే ఇంతకుముందు వేసిన పుదీనాకు కొంచెం పొడి లైట్గా ఎత్తున్నా, అంటే మంచిగా రావాలి టేస్ట్. కానీ ఆ తర్వాత సమ్మక్ అంటే సాల్ట్ను కొంచెం వేరే మల్ఫుకు లెక్క ఉంటుంది, అది పోసుకొని మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత సలాడ్ ప్లేట్ తీసుకోవాలి. ఇది ఫత్తూష్ ప్లేట్ తీసుకొని, ఇది స్మాల్ ప్లేటు, ఇంకొంచెం కావాలంటే పెద్ద ప్లేట్ కూడా ఉంది, కానీ అప్పుడు నాకు ఇది ఆర్డర్ చేస్తే ఇవి చిన్నగా ఇచ్చిన అన్నట్టు. సడన్గా ఇట్లా వేసుకొని ఇట్లా డిజైన్ వేసుకోవాలి. ఇంత సూప్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్ని ర్యాకమ్స్ అన్నీ కలుపుతున్నాం ఐటమ్స్, సాల్ట్ అన్నీ, సమ్మక్ చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఈ విధంగా ఫత్తూష్ ఎలా ఉందో చూడండి. ఇంకొకటి మీదికెళ్ళి దీనికి బ్రెడ్ వస్తుంది, ఇది మన ఈ బ్రెడ్ని ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని ఆయిల్ వేసుకుంటే ఇలా ఈ రకంగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది బాగా లైక్ చేస్తారు అరబీ కంట్రీలో. పైన టుమసల్మాక్ అంటే ప్రోమిగ్రానేట్ పోసుకోవాలి, మీద డిజైనింగ్ అంటే ఎక్స్ట్రా సోస్ అన్నట్టు. ఇది
మనం పోస్తాం, కస్టమర్ అడిగినా అడగకుండా మనం పోసే ఉంటుంది. షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజు బ్లాగ్స్. థ్యాంక్ యూ.